నమిత న్యూస్ కు స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణంలో గత 2 ఏళ్లుగా ఆగస్టు 15 వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, అదే స్ఫూర్తితో రానున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర ప్రజలు గర్వించే విధంగా మదనపల్లిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు కలిసి రావాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజా సంఘాలతో నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లిను జిల్లా కేంద్రంగా ప్రకటించిన నేపథ్యంలో ఆగస్టు 15 దినోత్సవ వేడుకలను జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ప్రజలు గర్వించే విధంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేపట్టాలని నేడు నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే కోరారు. సోమవారం నిర్వహించే సమావేశంలో ప్రజా సంఘాలు, వ్యాపార, విద్యా సంస్థల అధినేతలు పాల్గొనే కుల సంఘాలు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు పాల్గొనే సమావేశంలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేపట్టాలని గుర్తు చేశారు. మదనపల్లి జిల్లా ఏర్పాటైన తరువాత తొలి స్వతంత్ర వేడుకలు చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీడియా సమావేశంలో వేడుకల కార్యాచరణలు వెల్లడించారు. ఆగస్టు 12, 13, 14 తేదీలలో పట్టణ వ్యాప్తంగా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు, దేశభక్తి స్ఫూర్తిని ప్రజలలో నింపనున్నట్లు తెలిపారు. ఆగస్టు 15న టిప్పు సుల్తాన్ మైదానంలో ప్రధాన స్వతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలలో ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, కళాకారులు, జబర్దస్త్ టీం సభ్యులు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు పాల్గొనేటట్లు ఏర్పాట్లు వెల్లడించారు. మదనపల్లి జిల్లా తొలి స్వతంత్ర వేడుకలు విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జాతీయ పండుగను పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు. ఆగస్ట్ 14 సెలబ్రేషన్ పైన మదనపల్లి జిల్లా సాధించిన తర్వాత మొట్టమొదట స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాము. ఆ దినోత్సవానికి అందరితో ఈరోజు ఎన్జిఓస్తో, అధికారులతో, టీచర్స్తో, అదేవిధంగా కళాకారులతో, అందరితో, స్కూల్ మేనేజ్మెంట్తో అందరితో ఈరోజు మాట్లాడడం జరిగింది. సోమవారం సెకండ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. 12వ తేదీ ఒక పెద్ద ర్యాలీ ఉంటుంది, 13వ తేదీ ఒక ర్యాలీ ఉంటుంది, 14వ తేదీ ఒక ర్యాలీ ఉంటుంది. సో ఈ ర్యాలీ ఒక సందేశం ఇస్తున్నది. మన భారతదేశ ప్రజల ఐక్యత చాటుకుంటూ దేశ విలువలకు, దేశ సమగ్రత కోసం, దేశ ఔన్నత్యానికి మనం అందరూ చాటుతూ ముందుకు నడుస్తూ మరొకసారి మనం జిల్లా సాధించిన తర్వాత మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకునేటట్టుగా మదనపల్లి పట్టణ వాసులు అందరూ కలిసి రావాలా. తప్పకుండా దీంట్లో చాలా టీమ్స్ తెప్పిస్తున్నాం. చాలా మంది వచ్చే కళాకారులకు, అదే జబర్దస్త్ టీంకి, ఇంకా అందరికీ పిలుస్తున్నాం. సో ఇట్ విల్ బి పండగ, అన్ని పండుగల కన్నా ఈ పండుగ మిన్న. అందుకోసం దయచేసి రావాలా. ఈ కార్యక్రమం మనం అందరం కలిసి భారతదేశం మన ఐక్యతకు మదనపల్లి జిల్లా అయిన తర్వాత చాలా ఘనంగా జరుపుకునేట్టుగా అందరూ మనం టిప్పు సుల్తాన్ మైదానంలో కార్యక్రమం చేయబోతున్నాం. దీనికి అక్కడ అన్ని వసతులు కల్పిస్తున్నాం. దయచేసి 12వ తేదీ ర్యాలీ ఉంది, 13వ తేదీ ర్యాలీ ఉంది. దీనికి సోమవారం మళ్ళీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. అన్ని పార్టీలు, అన్ని పెద్దలందరూ కలుపుకొని చేస్తాం. మీరు అందరూ దయచేసి రావాలని చెప్పి సవినీకోరుతున్నాను. డిఎస్సి 2025 నియామక ప్రక్రియలో ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా ఎంపికల్లో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై సీబీఐతో సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలని, విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మదనపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న దీక్షలకు 3వ రోజైన మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అన్నమయ్య జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, తమ్మలపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ డిఎస్సి 2025 నియామక ప్రక్రియపై అభ్యర్థుల్లో, నిరుద్యోగ యువతలో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం వాటికి సమాధానం చెప్పకుండా తప్పించుకునే ధోరణి అవలంబిస్తుందని విమర్శించారు. అక్రమాలపై ఆరోపణలు ఎదురుతున్నప్పుడు విచారణకు ఆదేశించడం ప్రభుత్వ బాధ్యత అని, విచారణకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. నీట్ పరీక్షల నిర్వహణపై పరోక్షంగా బాధ్యత వహించాల్సి వచ్చిన సందర్భంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ డిఎస్సి 2025పై రాష్ట్రంలో ఇంతటి తీవ్ర ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు బాధ్యత వహించడం లేదని ప్రశ్నించారు.
డిఎస్సి 2025 నియామకాలపై రాజకీయ వేడి కొనసాగుతుంది. డిఎస్సి అక్రమాలపై సీబీఐతో సంగ్రహ విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేసి దర్యాప్తుకు సహకరించాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో మదనపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకుంది. దీక్షకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి సంఘీభావం తెలియజేశారు. డిఎస్సి స్పోర్ట్స్ క్వాటా ఎంపికతో పాటు మొత్తం నియామకాల ప్రక్రియపై వస్తున్న ఆరోపణలు స్వతంత్ర సంస్థతో విచారించాలని వారు డిమాండ్ చేశారు. ఆరోపణలు నిరాధారమైతే ప్రభుత్వం నిరూపించుకోవాలని, తప్పులు జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టం చేశారు. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.